హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఈరోజు మనము శనగపప్పుతో వడలు చేసుకుందామండి. అందుకోసం శనగపప్పును నానబెట్టి కనీసం 6 గంటలు నానబెట్టి వడగట్టి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పును వేసుకొని తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి సరిపడాన్ని. తర్వాత వెల్లుల్లిపాయలని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం బరకగా పట్టుకోవాలి, నీళ్ళు వేయకుండా. తర్వాత డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత మనము ఆ పిండిని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకోవాలి. లేదంటే కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని కొంచెం వీటిని క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇవి కొంచెం బరకగా పట్టినాం కాబట్టి కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటేనే చాలా బాగుంటాయి, కరకరలాడుతూ వస్తాయి. ఈ వడలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలాగే అన్నింటిని కూడా చేత్తో ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం మంటలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగా పనిచేస్తాయి. వర్షం పడుతున్నప్పుడు కానీ చలిగా ఉన్నప్పుడు కానీ ఇలాంటప్పుడు ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. ఒకసారి తీసి కూడా మళ్ళీ రెండోసారి కూడా చల్లారిన తర్వాత మళ్ళీ కూడా వేసుకోవచ్చు. అలా వేస్తే కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఈ వడలన్నింటినీ కూడా మనం చేసుకొని అన్నీ కాల్చుకొని పెట్టుకోవాలి. అంతే అండి, వేడి వేడి శనగపప్పు వడలు రెడీ. చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పచ్చడితో కానీ ఇలాగే కూడా తినొచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.